ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శ్రోతలందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఈ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దృష్టాంతమును వాడుతూ మానవుని అవస్థను మన ముందు ఉంచుతూ ఉన్నారు. పాపమునకు దాసుడు అనే పదమును మనము ఎప్పుడు చదివినా ఆ పదము యొక్క అర్థం ఇదే. ప్రభువారు పాపమును దయ, జాలి, కరుణ, కనికరం లేని ఒక క్రూరుడైన యజమానితో పోల్స్తూ ఉన్నాడు. ఈ క్రూరుడైన యజమాని చేసిన పనికి జీతం లభిస్తుంది, అదే మరణం. మరణం అనగా మానవుడు దేవుని నుండి శాశ్వతంగా దూరం అవ్వటం మరియు నరకంలో శిక్ష పొందటం. ప్రతి ఒక్క మనిషి జన్మతో పాపి మరియు తన క్రియల ద్వారా మహాపాపిగా మారుతూ ఉన్నాడు. అతడు ఎప్పుడైతే దేవుని సింహాసనం ఎదుట లెక్క అప్పచెప్పటానికి నిలబడతాడో ఈ శిక్షే అతనికి విధించబడుతుంది. ఈ శిక్ష నుంచి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయ్యాడు. మానవ పాపభారాన్ని మోసి సిలువలో చనిపోయాడు మరియు 3వ దినాన మృతుల్లో నుండి తిరిగి లేచి పాపం మరియు మరణంపై విజయం పొందాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన మరణ పునరుద్ధానమును యందు నమ్మిక ఉంచి యేసుక్రీస్తును తమ ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తారో వారికి రక్షణ లభిస్తుంది. అప్పుడు వారికి పాప దాస్యం నుంచి విడుదల కలుగుతుంది మరియు దేవుని కుమారులుగా పిలువబడతారు. కనుక మీరు అలాగ విడుదల పొంది దేవుని పిల్లలగుటకు ప్రభువు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది